హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక నుండి ఏదైతే మనకు యూజ్ చేసే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనేవి ఇక నుండి మనకు ప్లాస్టిక్ నోట్లు అయితే రాబోతున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ నోట్లు ఎలా రాబోతున్నాయి, ఎప్పటి నుండి అమల్లోకి రాబోతున్నాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక మన యొక్క దేశవ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మనకు ఈ నోట్లు కరెన్సీ నోట్లు తయారవుతున్నాయో ఇది మనకు పేపర్ మనకు ఈ విధంగా అయితే మనకు పేపర్స్ వైజ్గా అయితే తయారవుతాయి. అయితే ఈ నోట్లు ఇప్పుడు మనకేంటంటే డిమాండ్గా మారింది. సో మనం చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత ఈ నోట్లు మెత్తబడిపోవడము, క్రాక్స్ అంటే చినిగిపోవడము, సో దీని ద్వారా ఏంటంటే చాలా వరకు ఇబ్బంది అయితే ఫేస్ అవుతున్నారు సో ప్రజలంతా. సో దీనికి సంబంధించి మనకు ఆర్బీఐ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన జేబుల్లో నిగనిగలాడే కొత్త నోట్లు అయితే త్వరలో సరికొత్త రూపంలో అయితే దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇక బ్యాంకు వర్గాలు దేశంలోని నగదుకు డిమాండ్ రోజురోజుగా విపరీతంగా పెరిగిపోవడంతో సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో మనకు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అయితే తీసుకురావాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ కసరత్తు అయితే ప్రారంభించింది. ఇక ప్లాస్టిక్ నోట్లు ఎందుకు అని చూసుకున్నట్లయితే కాగితపు నోట్లలో పోలిస్తే పాలిమర్ అంటే ప్లాస్టిక్ నోట్లలో ముద్రించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. పైగా ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి, చినిగిపోకుండా నీటిలో పాడైపోవడము వంటి సమస్యలు అయితే ఉండవు. ప్రస్తుతానికి దేశంలో మనకు చూసుకున్నట్లయితే ఏటీఎంలోనూ కూడా ఈ ప్లాస్టిక్ నోట్లు పంపిణీ చేసేలా మార్పులు అయితే చేయవచ్చు అని చెప్పేసి అందుకు తగినటువంటి సాంకేతికత మన వద్ద ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక పైలట్ ప్రాజెక్టు కూడా అయితే ఆర్బీఐ ప్రకటించే అవకాశం అయితే ఉంది. డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరిగినా కానీ ఇక చేతితో నగదు వాడకము మాత్రం తగ్గడం లేదు. మే 15 నాటికి దేశంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ రికార్డు స్థాయిలో 42.86 ట్రిలియన్లకు చేరింది. మరోవైపు నోట్ల ముద్రణ ఖర్చు ఆర్థిక సంవత్సరం 2025లో 6,373 కోట్లకు పెరిగింది. ఇక ఇది పక్కన పెడితే మనకు మార్కెట్లో 10-20 నోట్లకు డిమాండ్లు భారీగా ఉన్నప్పటికీ మొత్తం కరెన్సీ విలువలతో కూడినటువంటి వీటిని కేవలం మనకు 0.7%, 0.8% మాత్రమే కాగితపు చిన్న నోట్లు త్వరగా పాడైపోతుండడంతో వాటి స్థానంలో నాణ్యాల వాడకంపై పెంచాలని చెప్పేసి ఆర్బీఐ అయితే ప్రకటించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క దేశవ్యాప్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 500 నోట్లు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, ఇక మనకు 50 రూపాయల నోట్లు, ఇదేంటంటే మనము ప్రతిసారి వాడి ఇది మన చెమట కానివచ్చు, ఇక నీళ్ళల్లో పడినా కానీ ఇదేంటంటే చినిగిపోవడము, పలసపడిపోవడము, పలసగా ఇది మెత్తపడిపోవడము, సో దీని ద్వారా చినిగిపోవడము, సో ఈ విధంగా కారణాలతో మనకేంటంటే కరెన్సీ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. సో ఇప్పుడు ఈ స్థానంలో అంటే ఏదైతే పేపర్ నోట్స్ ఉన్నాయో ఈ పేపర్ నోట్స్ స్థానంలో మనకేంటంటే ప్లాస్టిక్ నోట్లు అనేది తీసుకురాబోతున్నారు. ప్లాస్టిక్ నోట్లను మనకేంటంటే పైలట్ ప్రాజెక్టు అమలు చేసి మళ్ళీ ఈ నోట్లు అనేది తీసుకురాబోతుండగా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అండి. సో ఇదండి, మనకు అతి త్వరలోనే ఈ ప్లాస్టిక్ నోట్లు అనేది ముద్రించి ప్రజల వద్దకైతే ఆర్బీఐ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.